గోంగూర పొడి పొడి గారిపోయింది. ఇప్పుడు బాండీ పెట్టేసి అందులో ఇంత నూనె పోసేస్తున్నాను. నూనె కాగిన తర్వాత గోంగూర బండిలో పెడతా. నూనె కాగిపోయింది. నూనెలో ఇట్లా వేసేసి వేగించేసేయాలి. ఈ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందు ఉప్పు తగినంత ఉప్పు పడాలి. ఎప్పుడు మా అబ్బాయి ఒక్కడే హైదరాబాద్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడల్లా నేను గోంగూర పచ్చడి చేసి డబ్బా పెట్టి పంపించేదాన్ని. హాస్టల్లో ఉన్నప్పుడు ఆ గోంగూర పచ్చడి వేసుకొని తినేవాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంట్లో చేసి పెడతాను. ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉంటుంది నిల్వ పచ్చడి. ఎప్పుడైనా నేను ఊరు వెళ్ళాను అనుకోండి, నేను మా వాళ్ళ ఊరు వెళ్ళామనుకోండి, ఇంకా మా అబ్బాయి అన్నం వండుకొని గోంగూర పచ్చడి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినేస్తారు. మేము వచ్చేదాకా గోంగూర పచ్చడి తింటూ ఉంటాడు. ఇప్పుడు కారం అయితే బాగానే పట్టింది. మరక వేస్తుంటా. 2 స్పూన్లు అది వేసా. ఫస్ట్ చూసి ఊరా మరక వేస్తాను. ఎప్పుడు కొలతలతో వేయను, మీకు చూపిద్దామని కొలతతో చూపిస్తున్నాను. చూసి సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. మాడేటట్టుంది ఆపేస్తున్నా. ఇంకా ఆవాలు మెంతులు మిక్సీ పట్టలేదు. మిక్సీ పట్టిన తర్వాత ఆ పిండి కూడా వేసేసి ఎంత బాగుంటుందో ఆంధ్ర మాత టేస్ట్ చాలా బాగుంటుంది, రుచి. ఇదిగోండి ఈ ఆవాలు మెంతి పొడి వేసేసాను మిక్సింగ్. అంత మంచి వాసన వస్తుందో. దీనిలో ఇంత ఒక స్పూన్ అయితే వేసేస్తే గోంగూర పచ్చడి ఫినిష్ అయిపోద్ది. ఈరోజు మా ఆంధ్ర మాత పచ్చడి. ఆంధ్రాకి గోంగూరని ఆంధ్ర మాత అంటారు. ఏ ఫంక్షన్లో కూడా ఈ గోంగూర లేకుండా అసలు భోజనాలే జరగవు. భోజనాలు జరగాలంటే గోంగూర ఉండాల్సిందే. అది ఆంధ్ర మాత స్పెషల్. ఇది నిల్వ పచ్చడి, గోంగూర నిల్వ పచ్చడి. చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. పోయిన సంవత్సరం అయితే నేను మా ఊర్లో గోంగూర మొక్కలు వేసి గోంగూర పండించి దాంతో పచ్చడి పట్టి సేల్ చేశాను. ఇది ఈరోజు వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్లో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ నైట్.